Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Job, chapter 42, verse 5. నేటి దినం మన ధ్యానం కొరకు యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం నుండి తీసుకొనబడింది. I have heard of thee by the hearing of the ear, but now mine eyes seeth thee. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. In the last chapter of the book of Job, యోబు గ్రంథంలోని ఆఖరు అధ్యాయంలో Job responds to the divine speeches by acknowledging that he has neither God's power or God's wisdom. యోబు దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటల్ని ఆయన స్పందిస్తూ ఇది మరి తన యొక్క శక్తి గాని తన యొక్క జ్ఞానం కాదని ఒప్పుకుంటున్నాడు. No, he is telling that I am not having God's power, God's wisdom. నాకు దేవుని జ్ఞానం గాని లేదు, నాకు దేవుని యొక్క శక్తి కూడా లేదని ఒప్పుకుంటున్నాడు. In 42:3, 42వ అధ్యాయం 3వ వచనంలో I have uttered what I did not understand, things too wonderful for me, which I did not know. ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. He had accused God of creating a world of chaos. చూడండి, ఈ యొక్క భూమి లోకంలో ఎంతో గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది కదా, దాన్ని బట్టి So he has accused God has created this chaotic world. దేవుడు ఇలాంటి గందరగోళమైన ఈ లోకాన్ని సృష్టించాడని నింద మోపుతా ఉన్నాడు. But God responded by showing Job the world as it really is. అయితే దేవుడు యోబు మాటలకి స్పందనగా ఈ ప్రపంచము ఎట్లా ఉన్నట్టుగా చూపిస్తూ మాట్లాడుతున్నాడు. And a place of order, but a place of freedom and beauty also. ఎంతో క్రమ పద్ధతి కలిగినటువంటిది, ఎంతో స్వేచ్ఛ స్వాతంత్రం కలిగి అందమైనదిగా చూపిస్తున్నాడు. Oh, with human beings and full of wild creatures. మానవులతో నిండినటువంటిది, ఎంతో అడవి జంతువులు ఉన్నటువంటిదో. And somehow through that vision of creation, Job's fierce hope is fulfilled. కాబట్టి ఈ సృష్టిని బట్టి, తాను సృష్టించిన సృష్టిని ద్వారా దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి ఇప్పుడు యోబు నిర్భయంగా ఉంటున్నాడు. Earlier in the throes of despair, Job had proclaimed, ఇంతకు పూర్వం అయితే ఎంతో నిరాశ నిస్పృహతో యోబు చెప్పినటువంటి మాటల్లో in 19th chapter, 19వ అధ్యాయంలో I am reading 25 to 27, 25 నుండి 27 వచనాలు చదువుతున్నాను. I know that my Redeemer lives, and that at the last he will stand upon the earth. And after my skin has been thus destroyed, then in my flesh I shall see God, whom I shall see on my side, and my eyes shall behold, and not another. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలిచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కనులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించినవి. Now after the divine speeches, Job says to God, ఇప్పుడు చూడండి, దేవుడు ఇట్లాంటి మాటలు మాట్లాడిన తర్వాత యోబు స్పందిస్తూ చెప్తున్నాడు. in 42:5, 42వ అధ్యాయం 5వ I had వచనంలో, heard of you by the hearing of the ear, but now my eye sees you. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. Somehow through the grand vision of God's creation, Job's profound desire to be in the presence of God has been fulfilled. ఏదైనా దేవుని యొక్క అంత ఘనమైనటువంటి ఆ సృష్టిని బట్టి యోబు ఇప్పుడు దానిని చూసినటువంటి విధానం, అంత ప్రగాఢమైనటువంటి ఆ సృష్టిని చూసి ఇప్పుడు ఈయన ఆశ్చర్యపోతున్నాడు. He want to be in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు ఉండాలని కోరినాడు. Seen God. దేవుణ్ణి చూచినాడు. And that vision moves him out of despair into life again. ఆ దర్శనము నిరాశ నుండి మరలా జీవములోనికి నడిపించింది. If we want to see it in a bit detail, ఇంకా కొంత వివరంలోనికి మనం వెళ్ళాలంటే, Job, that suffering servant of God, certainly lived by faith. శ్రమలు పడుతున్నటువంటి దేవుని సేవకుడైన యోబు నిశ్చయంగా విశ్వాసమును బట్టే జీవించాడు. In Job 1:1, God himself testified. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు తానే సాక్ష్యమిస్తూ, He was blameless and upright man, ఇతడు యథార్థవంతుడు నిందారహితుడు అని చెప్పాడు. and a man who feared God and shunned evil. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. So he gave evidence of that faith, though confronted with his adversary Satan. తన
శత్రువు అయినటువంటి సాతానాన్ని ఎదుర్కొంటున్నా గానీ ఇలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తిగా చూపిస్తూ, though the friends are accused him, he has shown that he is a man of faith. స్నేహితులు ఆయన మీద నేరాలు నిందలు మోపుతున్నా గానీ ఆయన ఒక విశ్వాసం గల వ్యక్తిగానే He ఆయన maintained his కనపరుస్తున్నాడు. integrity. తన ఒక యథార్థతని He కాపాడుకున్నాడు. was rooted in faith in God. దేవుని యందు విశ్వాసంలో వేరిపారై ఉన్నాడు. Oh, so much prolonged wrestling to understand why God sent him so much suffering. దేవుడు ఎందుకు ఈయనని ఎన్ని శ్రమల బాధలు గుండా తీసుకుని వెళ్ళినాడో ఇది మరి చాలా పడుతుంది ఇది అర్థం చేసుకోవడానికి. Though he suffered a lot, ఆయన ఇంతగా శ్రమ పడినా he maintained his faith. తన విశ్వాసాన్ని అయితే It is కాపాడుకున్నాడు. also clear that the Lord was pleased with Job's confession of faith. ఇంకా చెప్పాలంటే యోబు తన విశ్వాసాన్ని బట్టి ఒప్పుకున్న దానిని బట్టి దేవుడు ఎంతో సంతోషించాడు. That's what we read in 42:7. ఆ మాటలు 47వ అధ్యాయం 42వ అధ్యాయం 7వ వచనంలో చదవచ్చు. After all, Job's faith had not been a matter of words only, but it was born out of his exemplary conduct. యోబుకున్నటువంటి విశ్వాసం కేవలం మాటలతోనే కూడినది కాదు, కానీ ఒక మాదిరికరమైనటువంటి తన ప్రవర్తనను బట్టి కూడా That's అర్థమవుతుంది. what we read in Job 29. ఆ మాటల్ని యోబు గ్రంథం 29వ అధ్యాయంలో చదవచ్చు. And yet Job says, అయినా యోబు అంటున్నాడు, my ears had heard, now my eyes have seen you. నేనైతే చెవులారా విన్నాను, ఇప్పుడైతే కన్నులారా చూస్తున్నాను. In the same breath, Job humbles himself and repents in dust and ashes, verse 6. అదే రీతిగా మనం 6వ వచనం చూస్తున్నాము. ఆయన అసహించుకొని ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడచ్చు ఎంత తగ్గించుకుంటున్నాడు ఆయన. This was not no feigned humility. చూడండి, ఇది ఏదో ఏదో ఊరికే తగ్గించుకున్నటువంటిది కాదు. On the contrary, he said it is his response to the revelation of God, the God who had taken Job into classroom to speak him there. దానికి వ్యతిరేకంగా దేవుడు తన ఎడల జరిగించడానికి స్పందనగా దేవుడు తనని ఒక శిక్షణ ఒక బోధిస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేయటకు ఆయన స్పందించి చెప్తున్నాడు, ఆయన తగ్గించుకుంటున్నాడు. Yeah, this was the classroom of God's sovereignty and of his creative genius. దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని బట్టి తాను సృష్టించిన ఒక సృష్టికర్తగా తను ఒక తరగతి గదిలో యోబుతో మాట్లాడుతున్నాడు. And this was the classroom of his almighty power and providence. సర్వశక్తిమంతుడైన దేవుడు తన యొక్క సదుపాయాలు కలిగిన ఆ దేవుడుగా ఒక తరగతి గదిలో యోబుతో మాట్లాడుతున్నాడు. In doing so, he could direct Job's heart, soul, mind so that this frail, mortal and upright yet sinful soldier might rest in the knowledge of God. ఈ విధంగా చేయటం వలన తన జీవితంలో యథార్థత, దేవుని గురించినటువంటి ఆ జ్ఞానం కలిగి ఈ శరీరం అనేది ఈ మట్టిలో కలిసిపోయేదిగా జ్ఞాపకం చేస్తున్నాడు. And Job's quests for answers may be satisfied. మరి యోబు ఈ ఏ ప్రశ్నల గురించి అయితే వెతుకుతున్నాడో దానికి జవాబు పొందినవాడుగా తృప్తి పడ్డాడు. Through the vision God has given him, all his questions are answered. And he got his self-realization. దేవుడు తనకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ప్రశ్నలన్నిటి కూడా జవాబు వచ్చింది. తన గురించి తాను ఇప్పుడు గ్రహింపు కలిగి ఉన్నాడు. So in those powerful lessons of what we might call it is the divine science. కాబట్టి శక్తివంతమైనటువంటి పాఠాల్లో అంటే దైవికమైనటువంటి సూచనలుగా మనం చెప్పుకోవచ్చు. And a peek into God's blueprints and engineering of the earth's foundations, stars and planets and a host of creatures large and small, God has shown him. దేవుడు అతనికి చూపించాడు ఈ భూమి దీనికి ఏ రీతిగా ఆ నక్ష నమూనా ఉందో ఆ విస్తారమైనటువంటి సృష్టిలోని సంగతులు వీటన్నిటిని కూడా యోబునకు చూపించాడు. After showing all these things, ఇవన్నీ చూపించిన తర్వాత God had first caused Job to put his hand over his mouth. మొదట దేవుడు యోబుని నోటి మీద వేలు పెట్టుకునేటట్టు చేశాడు. చేయి పెట్టినాడు. Yet while there is a time and place for everything, this was not a time for silence. చూడండి, ప్రతి దానికి కూడా ఒక సమయం లాగా ఉన్నా గానీ ఇప్పుడు మౌనంగా ఉండే సమయం కాదు. When God displays a panorama of his faithfulness, దేవుడు తన యొక్క విశ్వాసతను గురించి అక్కడ చూపిస్తున్నప్పుడు surely man's mouth must be open. నిశ్చయంగా మానవుని నోరు తెరుచుకోవాలి. Not to find fault with God his creator. దేవుడు సృష్టికర్త అయిన దేవునిలో తప్పులు పట్టుకోవడానికి కాదు. Certainly not to argue with God as if man was equal to God. నిశ్చయంగా దేవునితో వాదించడానికి అంటే మానవుడు కూడా దేవునికి సమానుడు అనే వాదించడం కాదు. But God reveals his glory so that Job and all sufferers, young and old, might confess, I know that you can do all things. దేవుడు తన మహిమను కనపరుస్తున్నాడు. తద్వారా పిల్లలు గాని పెద్దలు గాని వారు తెలుసుకోవాలి నీవు ఇవి చేయగలటువంటి శక్తివంతుడు అని తెలుసుకోవాలి. He is sovereign God, almighty God. ఆయన సార్వభౌమ అధికారము సర్వశక్తిమంతుడైన దేవుడు అని తెలుసుకోవాలి. 42:2 Job says, 42వ అధ్యాయం 2వ వచనంలో యోబు చెప్తున్నాడు, I know that you can do all things, no plan of yours can be thwarted. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఎప్పుడు తెలుసుకున్నాను. And Job came to see this. యోబు ఇవి చూడడానికి వచ్చినాడు. He came to know and trust this God. ఈ దేవుని యందు నమ్మిక ఉంచాలని తెలుసుకోవాలని వచ్చినాడు. For him believing is seeing. ఆయనకి నమ్ముటయే చూచుట. And yes,
prior to his confession in chapter 42, 42వ అధ్యాయంలో తన యొక్క ఒప్పుకోలుకి ముందుగా he already had an intimate knowledge of his God and Savior. ఇప్పటికే తన దేవుడు రక్షకుడి ఎడల తాను ఎంతో సన్నిహితమైనటువంటి ఆ జ్ఞానం కలిగి ఉన్నాడు. Though he was on the rubbish heap when he was suffering, ఆయన ఆ బూడిదలో దుమ్ములో కూర్చొని ఆయన ఎంతో బాధపడుతున్న ఆ స్థితిలో ఉన్నా, as we have seen already, ఇదివరకే మనం he చూసినట్లు had spoken those remarkable words of 19th chapter. 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ గుర్తించదగిన ఆ మాటల్ని ఆయన చెప్పినాడు. అక్కడ నుండి 19:25 to 27 again I am reading. 19వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు మరొకసారి నేను I know చదువుతున్నాను. that my Redeemer lives, and that in the end he will stand upon the earth. And after my skin has been destroyed, yet in my flesh I will see God. I myself will see him with mine own eyes. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. But as Job was continually suffering, అయితే యోబు ఎడతెగ ఈ శ్రమలు బాధలు అనుభవిస్తున్నవాడుగా it appears that Job has lost sight of this Redeemer in whom he trusted. అంటే ఆయన ఏ విమోచకుని యందు నమ్మిక ఉంచాడో ఆయన మీద నుండి ఆ నమ్మిక పోగొట్టుకున్నాడు, విశ్వాసంలో దిగజారినట్టుగా అనిపిస్తుంది. No wonder he had for the powers of evil persuaders were constantly trying to claim Job for their own. చూడండి, ఆయనని ఎంతో హింసించేవారు, చెడ్డవారు నిజంగా వారు చెప్పిందే సరైనది అని ఆ రుజువుపరచాలని కోరుతున్నారు యోబు Yet దగ్గరికి వచ్చి. even then God Almighty, strong to save, was on the road of fulfilling his promise to crush the serpent's head. ఆయనను సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తాను చేసిన వాగ్దానం ప్రకారం సర్పం యొక్క తలను చితకద్రొక్కే పనిలో ఉన్నాడు. Yeah, the church is still called to faith in her triune God. సంఘము ఇంకను త్రిత్వమైనటువంటి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచవలసిందిగానే పిలువబడుతుంది. And that faith must have eyes. ఆ విశ్వాసానికి కన్నులు ఉండాలి. The eyes of a heart that is not only right with God but rightly knows, trusts and loves him. కాబట్టి ఆ హృదయం, కన్నులు కలిగిన హృదయము ఆయనని తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఆయన యందు నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. We must have the hearts that do not cling to outward things. మనం వెలుపటి వాటికి హత్తుకొని ఉండనటువంటి అలాంటి హృదయం ఉండాలి. We must have the eyes having seeing faith. We look upwards and onwards. చూసేటువంటి విశ్వాసం, పైకి మనం చూసేవారుగాను ముందుకి మనం చూసేవారంగా ఉండాలి. ఆ విశ్వాసం కలిగిన వారే That's why in Hebrews 2:9 it is written. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో We రాయబడింది. see Jesus, who has made a little lower than the angels, now crowned with glory and honor because he suffered death, so that by the grace of God he might taste death for everyone. It is written in the beginning, we see Jesus. ఇక్కడ ఉంది కదండి, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. If you read Revelation 22:4, ప్రకటన గ్రంథం 22:4లో చదివితే, one day when all our cataracts are removed, ఒక దినాన మనకు ఉన్నటువంటి కంటి మీద ఉన్న పొరలన్నీ కూడా తీసివేయబడతాయి. and we together with Job and the church of all ages, మనము యోబుతో కలిసి అన్ని యుగాల్లో ఉన్న సంఘంతో we కలిసి will see the face of Christ Jesus. మనము క్రీస్తు యేసు యొక్క ముఖ దర్శనం చేసుకుంటాం. Let us then take him at his word, that indispensable word of truth, to which the Holy Spirit has bound itself, that hearing it we might see. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు ఒప్పిస్తున్నటువంటి ఆ జీవం గల వాక్యాన్ని మనం హత్తుకొని ఉండి మనం కూడా చూసేవారంగా ఉందాం. May God help us to prepare ourselves for such a glorious day. అలాంటి ఆ మహిమాయుక్తమైన ఆ దినం కొరకై దేవుడు మనందరిని కూడా సిద్ధపరచునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we thank Thee for the lives of these great men of God and their experiences which are recorded in the Holy Book. గొప్ప దైవజనుల యొక్క జీవితము, వారి అనుభవాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వారి జీవితాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Oh Lord, we thank Thee for the life of Job. ప్రభువా, యోబు జీవితాన్ని బట్టి కూడా మీకు వందనములు In the చెల్లిస్తాం. beginning he had a wonderful vision of Thee. ఆరంభంలో ప్రభువా మీ గురించిన ఎంతో అద్భుతమైన దర్శనాన్ని కలిగి But ఉన్నాడు. when he is going through sufferings, అయితే శ్రమల గుండా వెళ్తున్నప్పుడు a little bit dim vision was there. ఓ ప్రభువా, కొంత దర్శనం చూపు మసకబారింది. Oh, but at the end when you have given Thy vision, అయితే ప్రభువా అంతంలో మరలా నీ దర్శనం ఇచ్చినప్పుడు oh Lord, he has opened his eyes. తన కనులు తెరుచుకున్నాడు. With his own eyes he has seen తన you, కనులారా నిన్ను Thy చూసినాడు. greatness and the grandeur. నీ గొప్పతనం, నీ మహిమ, Oh, వైభవం Thy చూసినాడు. magnificence, oh Lord. ఓ ప్రభువా నీ ఔన్నత్యాన్ని Oh, చూసినాడు. he is praising you. ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాడు. Oh Lord, one day thank Thee for this wonderful hope given unto us, along with Job, along with the members of the church. We also can see you face to face, as per Revelation 22:4.
ప్రకటన గ్రంథం 22:4 ప్రకారం యోబుతోనూ ప్రభా మరి అన్ని కాలాలున్న సంఘ యుగంతో కలిసి మేము ప్రభా నిన్ను చూస్తామనేటువంటి అద్భుతమైన నిరీక్షణ మాకు ఇచ్చినందుకు This వందనాలు. wonderful hope is given to your children only. ఓ ప్రభా ఈ అద్భుతమైన నిరీక్షణ కేవలం నీ పిల్లలకు మాత్రమే ఇచ్చిన. Those of our dear ones who have not become thy children so far, మా ప్రియులు ఎవరైతే వింటున్నారో ఇంకను నీ పిల్లలుగా who are మార్చబడకపోతే still roaming in their sin, ఇంకను ప్రభా పాపంలోనే పొరలాడుతున్నట్లయితే speak to them. వారితో Help మాట్లాడండి. them to confess their sins and accept thee as their వారి Savior. పాపమును ఒప్పుకొని రక్షకుడుగా ప్రభుగా అంగీకరించడానికి చేయండి. They may claim thy blood for the washing of their sins. ప్రభా వారి పాపంలో కడుగుబడి నిమిత్తము ఈ రక్తంను ఆశ్రయించుదురు కోరుకుందరుగా Lead us throughout this day. దినమంతా కూడా నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.